పాము అనే జీవి ఈ భూమిపై ఎన్నో వందల నమ్మకాల కాలువాలమైన జీవం. మనలో ఎందరో పాములు పగబడతాయని అనుకుంటారు. ఇదే అంశాన్ని ఇతివృత్తంగా చేసుకుని చాలా సినిమాలు కూడా వచ్చాయి. నిజానికి పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అవి ఒక వ్యక్తిని లేదా ఒక జీవిని గుర్తుపెట్టుకుని దాడి చేయటం ఉండదు. మిగిలిన జీవుల మాదిరిగానే పాములు కూడా ఆహారం కోసమో సంతానోత్పత్తి కోసమో ఇతర జీవులపై దాడి చేస్తాయి. సాధారణంగా పాములు ఆహారం కోసం వేటాడేటప్పుడు వాసన గుర్తుపెట్టుకుంటాయి, అంతే తప్ప దాడి చేయాల్సిన జీవి రూపాన్ని గుర్తుపెట్టుకో. నిజానికి చాలా వరకు పాములు పుట్ట నుంచి బయటకొచ్చి తిరిగి తమ పుట్ట ఎక్కడుందన్నది కూడా మర్చిపోతాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. మనుషులను గుర్తుపెట్టుకుని దాడి చేసేంత జ్ఞాపక శక్తి పాములకు ఉండదు. ఒక వ్యక్తిపై పాములు పలుమార్లు దాడి చేసి కాటు వేయటం యాదృచ్ఛికమే కావచ్చు. నిజానికి పాములు ఎప్పుడూ కావాలని మనుషుల మీద దాడి చేయవు. అవెదురైనప్పుడు వాటికి దూరంగా వెళ్లిపోతే అవి కూడా వాటి దారిలో వెళ్లిపోతాయి. కానీ తమకు ప్రమాదం కలుగుతుందన్న భావన కలిగిస్తే అవి ప్రాణరక్షణ కోసం బుసలు కొడతాయి లేదా కాటు వేస్తాయి, అంతే తప్ప పాములు పగబట్టి ప్రాణాలు తీస్తాయన్నది కేవలం మూఢనమ్మకం అంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని పాములు నీటి అడుగున నివసిస్తాయి. అవి తమ చర్మం ద్వారా శ్వాసిస్తాయి. నిజానికి పాము, ముంగిసలు జన్మతః శత్రువులు కావు. అయితే ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఆత్మరక్షణార్థం అవొకదానితో ఒకటి తలపడతాయి. అంతేకాదు, పాములు పాలు తాగవు. వాటి నోటి నిర్మాణం పాలు తాగేందుకు అనువుగా ఉండదు. కొన్ని దేశాల్లో రోజుల వయసున్న పాముల్ని తెచ్చి పెంచుకుంటారు అని, వీటి విషం నుంచి యాంటీవీనం తయారు చేస్తారని చెబుతున్నారు. వీటితో పాటు పెయిన్స్, క్యాన్సర్, ఆర్థరైటిస్, స్ట్రోక్స్, హార్ట్ డిసీజ్, హిమోఫిలియా, హైపర్టెన్షన్ వంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి, శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం జరగకుండా నిరోధించడానికి అవసరమైన ఔషధాల్ని కూడా పాము విషంతో తయారు చేస్తారు అని జీవశాస్త్ర నిపుణులు అంటున్నారు. పాములన్నీ కాటేస్తాయి, కానీ కాటేసే పాములన్నీ విషపూరితం కాదు. కొన్నిసార్లు విషసర్పాలు కాటు వేసినా విషం ఎక్కదు. కొన్ని పాములు ఆహారం తీసుకున్న 4-5 గంటల వరకు విషం విడుదలవ్వదు. అలాంటప్పుడు ఆ పాము కాటు వేస్తే విషం ఎక్కదు. కాళింద సర్పం పాములన్నింట్లోనూ అత్యంత పొడవుగా పెరుగుతుంది. ఇది దాదాపు 20 అడుగులు పెరుగుతుంది. ప్రపంచంలో విషపూరితమైన పాముల్లో ఒక కాటులో ఎక్కువ పరిమాణంలో విషాన్ని చిమ్మేది కూడా ఈ పామే. ఇదొక్కసారి కాటు వేసినప్పుడు 10 నుంచి 20 మిల్లీలీటర్ల విషాన్ని చిమ్ముతుంది. దీని విషం నాడీ వ్యవస్థ మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది.